అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 4. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతలు 3:5. మనం దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయడం ద్వారా, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించడం ద్వారా ఆత్మీయంగా గ్రుడ్డివారమవుదుము. ఈ దినములలో అనేక మంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి, పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోతున్నారు. ఉదాహరణకు, రాజైన సౌలు దేవునికి పాక్షిక విధేయత చూపించుట చేతనే అతడు దేవుని చేత తృణీకరించబడను. దావీదు కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలనని శోధనబడి తన బలమును బట్టి గర్వించెను. 2 సమూయేలు 24:2-3 వచనాలు. తాను పొందిన విజయములన్నీ దేవుని వల్లనే కలిగినవనియు, తన సైన్య బలమును బట్టి ఏమాత్రం కాదని దావీదుకు బాగా తెలుసు. తన బలమును బట్టి కానీ, తెలివితేటలను బట్టి కానీ తాను గొల్యాతును ఓడించలేదు. అతడు సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున యుద్ధము చేసి గొల్యాతును ఓడించెను. 1 సమూయేలు 17:45-50 వచనాలు. అయినప్పటికీ తన వృద్ధాప్యంలో తన సైన్య బలమును లెక్కించవలనను శోధనకు గురి అయ్యాను. సైన్యాధిపతియగు యోవాబు దావీదును ఈ పొరపాటు నుండి తప్పించుటకు ప్రయత్నించెను. కానీ దావీదు తీర్మానమే నెగ్గెను. దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపై ఉన్నవి కానీ దేవుని మీద లేవు. అందుచేతనే దేవుడు అతనిని కళ్ళములో సాగిలపడి ప్రార్థించు అనుభవంలోనికి తెచ్చెను. ఆ విధంగా దావీదు ప్రభునందే నమ్మకముంచుటకు నేర్చుకొనెను. ఈ విధమైన శోధన మనకందరికీ వచ్చును. శోధనలను జయించుటకు లేక దేవుని సేవ చేయుటకు మన స్వశక్తిపై, సామర్థ్యంపై, జ్ఞానంపై ఆధారపడటకు మనం శోధించబడదుము. చాలామంది వారి కెమెరాలు, భవనములు, ఆస్తిపాస్తుల మీద ఆధారపడదురు. వీటినన్నిటినీ కలిగి ఉండటం ద్వారా మంచి ఫలవంతంగా కాగలమని తలంచుదురు. ప్రతి పరిస్థితిలోనూ మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకొనవలెను. బోధకులు సైతం గత కాలంలో తాము పొందిన ఆశీర్వాదములపై, తాము సాధించిన విషయములపై ఆధారపడిన గొప్ప ఫలమును పొందు అవకాశమును కోల్పోదురు. ప్రతిదినము మన ప్రభువైన దేవుణ్ణి మన నాలుకను, పెదవులను, గొంతును తాకి తన ప్రజల కొరకైన ఆయన సొంత వర్తమానమును ఇవ్వవలసిందిగా అడగవలను. అప్పుడు మాత్రమే మన పరిచర్య ఆశీర్వదించబడి జీవయుక్తముగాను మరియు ఫలవంతంగాను ఉండును. ప్రతిదినము మనము మోకాళ్ళపైకి వెళ్ళి ప్రభువును మనల్ని అభిషేకించమని, నూతన వర్తమానం నిమ్మని అడుగుట ఎంతో అవసరమైంది. మనము వర్తమానముల కొరకై సిద్ధపడకై మన తెలివితేటలపై కానీ, సామర్థ్యము, బలముపై కానీ ఆధారపడకూడదు. ఎందుచేతనగా అది మనలను ఉపయోగకరమైన, విజయవంతమైన జీవితమునకు నడిపించదు. దీనినంతటినీ బోధించుటకై దేవుడు యెహోషువతో ప్రజలకు సున్నతి చేయించుమని చెప్పెను. తమ స్వంత యుద్ధ ఆయుధములపై కానీ, గొప్ప గొప్ప సైన్యముపై కానీ, వారి సొంత జ్ఞానము, ప్రణాళికపై కానీ ఆధారపడకుండా ప్రభు యొక్క బలంపై ఆధారపడటం వలన మాత్రమే వారు ఆ 7 గొప్ప జాతులను వారిని జయించి కనాను దేశమును స్వాధీనపరచుకొనగలరని వారికి జ్ఞాపకం చేసెను. ప్రైజ్ ది లార్డ్.